అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం. అది అడవిలోని ఇతర జంతువులను అతి క్రూరంగా వేటాడి చంపి తినేది. ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఎదురుపడిన జంతువులను వేటాడి చంపేసేది. ఇలా ప్రతిరోజు చాలా జంతువులను చంపేసేది. అందువల్ల అడవిలోని జంతువులు క్షణం క్షణం భయపడుతూ ఎక్కడ సింహం చంపేస్తుందో అని వాటి ప్రాణాలు కాపాడుకుంటూ భయంతో జీవిస్తూ ఉన్నాయి. ఒకరోజు జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. మిత్రులారా, కనీసం మనం అడవిలోకి వెళ్ళి మన ఆహారం తినాలన్నా కూడా కష్టంగా ఉంది. ఇలా ప్రతిరోజు మనం ఈ సింహానికి భయపడుతూ అడవిలో ఆహారం కోసం వెళ్ళలేక ఆకలితో అలమటించి ఇలానే చనిపోతామేమో అని భయమేస్తుంది. ఇలా ఎన్ని రోజులని భయపడుకుంటూ ఆకలితో అలమటిస్తూ ఉండాలి మనం? ఇలా ఎంతకాలం? మిత్రులారా, ఈ సింహం బారి నుండి మన అడవిలోని జంతువుల ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఏదైనా ఒక మంచి ఉపాయం ఆలోచించండి. ఆ జంతువులన్నింటిలో కుందేలు చాలా తెలివైనది. ఒక ఉపాయం ఆలోచించింది. ఆ ఉపాయాన్ని అడవిలోని జంతువులన్నింటికీ చెప్పింది. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. కుందేలు చెప్పిన నిర్ణయం ప్రకారం ఆ జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహరాజు గారికి ప్రణామాలు. ఎంత ధైర్యం మీకు? నా ఎదురుగా వచ్చి నిలబడతారా? అయ్యో క్షమించండి సింహరాజా, దయచేసి మేము చెప్పేది కొంచెం వినండి. ఏంటో చెప్పండి. సింహరాజా, మీరు ప్రతిరోజు అడవిలోని జంతువులను వేటాడి తింటున్నారు. మీరు చంపి తినడమే కాకుండా మీకు ఎదురైన ప్రతి జంతువులను చంపేస్తున్నారు. ఇలా ప్రతిరోజు అడవిలో చాలా జంతువులు చనిపోతున్నాయి. ఇలా మీరు ప్రతిరోజు మీకు ఎదురైన జంతువులన్నింటినీ చంపుకుంటూ పోతే కొన్ని రోజుల తర్వాత మీరు తినడానికి ఒక జంతువు కూడా మిగలదు. అలా అయితే మీరు కూడా చివరకు ఆకలితో అలమటించి చనిపోవలసి వస్తుంది. మీ ఆకలి తీరాలనంటే మాలాంటి జంతువులు మీకు ఎప్పుడూ అడవిలో ఉండవలసిందే కదా. అలా అని ఇప్పుడు మిమ్మల్ని చంపి తినకుండా ఉంటే నేను ఇప్పుడే ఆకలితో అలమటించి చనిపోవలసి వస్తుంది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సింహరాజా, మమ్మల్ని క్షమించండి. దానికోసం మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. అవునా? అయితే ఆ నిర్ణయం ఏంటో తొందరగా చెప్పండి. సింహరాజా, మీరు ఆహారం కోసం ప్రతిరోజు కష్టపడి పరుగెత్తి వేటాడాల్సిన అవసరం లేదు. మేమే ప్రతిరోజు ఒకరం మీకు ఆహారంగా మీ దగ్గరికి వస్తాము. అప్పుడు మీరు వచ్చిన జంతువులను తిని మీ ఆకలిని తీర్చుకోండి. మీరు మీ గుహలోనే హాయిగా సంతోషంగా జీవించండి. అవునా? ఆహా, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ ఏ రోజైనా మీరు నాకు ఆహారంగా నా దగ్గరికి రాకుండా ఉంటారో ఆ రోజు నేను మళ్ళీ అడవిలోకి వచ్చి మీ అందరినీ అతి క్రూరంగా చంపి తినేస్తాను. సరే సింహరాజా అని చెప్పి అక్కడి నుండి జంతువులన్నీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. సింహానికి మాట ఇచ్చిన విధంగా ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా సింహం గుహలోకి వెళ్ళేవి. సింహం వాటిని తిని ఆకలి తీర్చుకునేది. ఇలా బ్రతికిన కొన్ని రోజులైనా సింహానికి భయపడకుండా జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. ఇలా ఉండగా ఒకరోజు కుందేలు సింహానికి ఆహారంగా వెళ్ళే రోజు వచ్చింది. అప్పుడు ఆ కుందేలుకు సింహానికి ఆహారం అవ్వడం ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కుందేలు అలా అడవిలో సింహం గుహ దగ్గరికి నడుచుకుంటూ వెళుతూ ఉంది. ఈ సింహం బారి నుండి నన్ను, నా ప్రాణాలను, నాతో పాటు ఈ అడవిలోని జంతువుల ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుంది. అలా అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక పెద్ద బావి కనిపించింది. అప్పుడు ఆ కుందేలు ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావిలోకి చూసింది. ఆ బావి నిండా నీళ్లు ఉన్నాయి. అప్పుడు ఆ కుందేలు ప్రతిబింబం ఆ నీళ్ళల్లో కనిపించింది. అలా చూస్తూ తెలివైన కుందేలు ఎలాగైనా ఈరోజు తనతో పాటు ఈ అడవిలోని జంతువుల ప్రాణాలను కాపాడాలని ఆలోచించింది. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ కుందేలుకు ఒక ఉపాయం తట్టింది. అప్పటికే ఆ సింహం చాలా ఆకలితో ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఆహా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏంటి, ఇంతవరకు ఎవరు ఆహారంగా రాలేదు. ఈ అడవిలోకి వెళ్ళి నేనే జంతువులను చంపి వేటాడి తినేస్తాను.
ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను అంటూ కోపంతో బాగా అరుస్తూ ఉంది. ఇంతలో కుందేలు చిన్నగా నడుచుకుంటూ ఆ సింహం గుహలోకి వచ్చింది. ఆ కుందేలును చూసిన సింహం కోపంతో, ఏంటి ఇంతవరకు నాకు ఆహారంగా ఎవరూ రాలేదు, నువ్వేనా నాకు ఆహారంగా వచ్చింది, ఇంత చిన్న జంతువు నువ్వు నాకు ఆహారానికి సరిపోతావా అంటూ కోపంతో అడిగింది. అప్పుడు ఆ కుందేలు భయపడుతూ, అయ్యో సింహరాజా, నన్ను క్షమించండి, నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఇంకా 4 కుందేళ్లు కూడా వచ్చాయి. మేమందరం అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉంటే మధ్యలో ఒక బావి దగ్గర ఒక పెద్ద సింహం మాకు ఎదురైంది. ఆ సింహం ఈ అడవికి రాజును నేనే అంటూ అక్కడే ఆపి మీకు ఆహారంగా రావాల్సిన మిగతా 4 కుందేళ్లను కూడా ఆ సింహమే తినేసింది. నేను ఎలాగో అలా ఆ సింహం బారి నుండి కాపాడుకొని మీ దగ్గరికి ఆహారంగా వచ్చాను. దయచేసి ఈ ఆలస్యానికి నన్ను క్షమించండి సింహరాజా. ఈ అడవికి రాజును నేనే, అలాంటిది నాకు వచ్చే ఆహారాన్ని మరో సింహం తింటుందా? ఈ అడవిలో జంతువులన్నీ నాకు మాత్రమే ఆహారంగా రావాలి, అలాంటిది వేరే సింహం వచ్చి నా ఆహారాన్ని తింటుందా? దానికి ఎంత ధైర్యం! అవును సింహరాజా, నేను చెప్పేది నిజమే. ఈ అడవిలో మీరు కాకుండా ఇంకో సింహం ఈ అడవికి రాజు అవ్వాలని చూస్తుంది. వేరే ఏదో అడవి నుండి మన అడవికి వచ్చినట్టుంది. అవునా? నేను కాకుండా ఈ అడవికి ఇంకో రాజా? ఆహా, అది అసంభవం, అది జరగని పని. వేరే అడవి నుండి ఇక్కడికి ఇంకో సింహం వచ్చిందా? ఎక్కడుందో నాకు చూపెట్టు, నేను ఈ క్షణమే దాన్ని చంపేసి తినేస్తాను. వెళ్దాం పద ఆ సింహం దగ్గరికి. అప్పుడు ఆ కుందేలు అడవిలో నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి ఈ సింహరాజును తీసుకొని వెళ్ళింది. సింహరాజా, ఇదిగో ఇక్కడే ఈ బావి లోపలే ఆ సింహం ఉంది. చూడండి సింహరాజా, ఈ బావి లోపల దాని నివాసాన్ని ఏర్పరచుకుంది. ఎవ్వరికీ కనబడకుండా వచ్చిన జంతువులన్నింటినీ తినేసి మళ్ళీ ఈ బావిలోనే దాచుకుంటుంది. ఎలాగైనా మీరు ఆ సింహాన్ని చంపేయండి సింహరాజా. అప్పుడు ఆ సింహరాజు ఆ బావిలోకి చూసింది. ఆ బావిలో ఉన్న నీటిలో ఆ సింహం యొక్క ప్రతిబింబం కనిపించింది. ఆ సింహం ప్రతిబింబాన్ని చూసి నిజంగానే లోపల మరొక సింహం ఉంది అనుకొని కోపంతో ఆవేశంతో ఆ బావిలోకి దూకింది. అయ్యో, నేను నీటిలో మునిగిపోతున్నాను, అయ్యో నన్ను రక్షించండి, రక్షించండి. ఆ బావిలోకి దూకగానే ఆ నీళ్లలో మునుగుతూ ఆ తెలివి తక్కువ సింహం చనిపోయింది. అప్పుడు కుందేలు ఈ సింహం పీడ విరగడైందని సంతోషంతో ఆ అడవిలోకి వచ్చింది. ఆ అడవిలో జంతువులన్నింటినీ పిలిచి జరిగిన విషయం చెప్పింది. అప్పుడు ఆ జంతువులన్నీ చాలా సంతోషించాయి. నువ్వు తెలివిగా ఆలోచించి నీ ప్రాణాలను రక్షించుకోవడమే కాకుండా అడవిలోని జంతువుల ప్రాణాలన్నింటినీ రక్షించావు. నీకు కృతజ్ఞతలు మిత్రమా. ఆ రోజు నుండి ఆ అడవిలో జంతువులన్నీ హాయిగా సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎలాంటి సమస్య వచ్చినప్పటికైనా మనం తెలివిగా ఆలోచించి ఆ సమస్యల నుండి బయటపడాలి.